టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు జ్యోతిష్య గండం ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. వరుస వివాదాలతో మహేష్ గౌడ్పై అధిష్టానం సీరియస్గా ఉంది. కీలక పదవులు దక్కినా సవాళ్లు మాత్రం తప్పట్లేదు. కాంగ్రెస్లో అంతర్గత అసంతృప్తులు చర్చకు తావిస్తున్నాయి. నామినేటెడ్ పోస్టుల ఆలస్యంపై క్యాడర్ అసహనంగా ఉండడంతో సగానికి పైగా నామినేటెడ్ పోస్టులు పెండింగ్లోనే ఉన్నాయి. డీసీసీ నియామకాల్లోనూ అసంతృప్తి పెరుగుతోంది. రాజకీయ వర్గాల్లో మహేష్ గౌడ్ గ్రహదశపై చర్చ జరుగుతోంది. రాబోయే 2 నెలలు రాజకీయంగా కీలకమని, ఇవి జ్యోతిష అంచనాలేనని అంటున్నారు ఆయన సన్నిహితులు. డబ్బులు తీసుకుని పదవులు పంచుతున్నారని షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మహేష్ గౌడ్ను ఇరుకున పడేశాయి. రైట్, ఇదే అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, తెలంగాణ పిసిసి అధ్యక్షుడికి జ్యోతిష గండం వచ్చి పడిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనకంతున్న సమాచారం మేరకు ఉన్నటువంటి గడిచే ప్రస్తుతం వచ్చే 2 నెలల పాటు కూడా ఆయనకు పదవి గండం ఉన్నట్లుగా కొంత జ్యోతిష వర్గాలు, ఇటు రాజకీయ వర్గాల్లో కూడా ఒకవైపు చర్చ సాగుతుంది. వరుస వివాదాలతో ప్రస్తుతం మహేష్ గౌడ్ అధిష్టానం నుండి కూడా ఒకవైపు రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతున్నాడు. కీలక పదవుల్లో ఉన్నటువంటి ఆయన, అతనికి సవాళ్లు కూడా తప్పడం లేదని చెప్పుకోవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ అంటేనే కొంత అంతర్గత వ్యవహారాలు ఉంటాయి, అంతర్గత సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈ అంతర్గత సమస్యలను కూడా అసంతృప్తి వేదికగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల వ్యవహారం ఒకవైపు క్యాడర్ మొత్తాన్ని కూడా అసహనానికి గురి చేస్తుంటే, మరోవైపు నామినేటెడ్ పోస్టులు ఇప్పటి వరకు సగానికి పైగా పెండింగ్ లో ఉన్నాయంటూ కూడా ప్రస్తుతం వార్తలు ఊహాగానాలు అయితే వెలువడుతున్నాయి. ఎందుకంటే ఒకవైపు మొన్న రీసెంట్ గా గత 2 నెలల క్రితమే ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులన్నీ కూడా కొన్నిటిని భర్తీ చేశారు. ప్రస్తుతం పెండింగ్ లో ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులు జూన్ చివరి వారంలో మొత్తం వాటన్నిటిని క్లియర్ చేస్తాము. పార్టీలో పనిచేసిన వారందరికీ కూడా, కీలకంగా పనిచేసిన వాళ్ళందరికీ కూడా గుర్తింపు ఉంటుంది, ప్రతి ఒక్కరికి నామినేటెడ్ పోస్ట్ దక్కుతుందని కూడా ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. అయినా జూన్ చివరి వారం వచ్చినా కూడా ఇప్పటి వరకు నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఒక ఆర్డర్ కూడా రాకపోవడం, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లో ఇప్పటికే 2.5 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చి గడిచింది, ఇంకా మరో 2.5 సంవత్సరాలు ఉన్నాయి. 2.5 సంవత్సరాల్లో ఇప్పటి వరకు కూడా నామినేటెడ్ పోస్టు భర్తీ చేయకపోవడం పట్ల ఇటు టీపీసీ చీఫ్ పైన అసహనంతో కాంగ్రెస్ పార్టీ నేతలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఉన్నట్లుగా తెలిసింది. మరోవైపు డీసీసీ నియామకాలు కూడా తీవ్ర స్థాయిలో అసంతృప్తి ఉంది. ఇటు కుల సంఘాల నియామకంపై కూడా అసంతృప్తి, కొన్ని ఎస్సీ ఎస్టీ కావచ్చు, బీసీలోని కొన్ని వర్గాలకు మాత్రం అసంతృప్తి స్వరాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాటికి కూడా త్వరలోనే వాళ్ళందరికీ స్థానచలనం కల్పిస్తామంటూ కూడా మహేష్ గౌడ్ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం మహేష్ గౌడ్ కు సంబంధించినటువంటి గ్రహదశపై చర్చ సాగుతుంది. ఎందుకంటే వరుస వివాదాలు తనని వెంటాడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే చూసాం, మీనాక్షి నటరాజన్ ఇష్యూ కావచ్చు, ఉన్నటువంటి డీసీసీ కామారెడ్డి ఇష్యూ, జహీరాబాద్ మీనాక్షి నటరాజన్ కేసులో శివకుమార్ రెడ్డి సస్పెన్షన్ లో కొంత ఆలోచన చేశారు, అతన్ని పార్టీ నుంచి దూరం చేయడంలో కొంత వెనుకంజ వేశారు, అతన్ని పట్టించుకోలేదు. దీంతోనే మీనాక్షి నటరాజన్ కేసు కూడా కాంగ్రెస్ పార్టీలోని ఒక నేతనే అక్కడికి పంపారు, బీజేపీకి పంపారంటూ కూడా ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి మాజీ ఒక మంత్రి కూడా మాట్లాడడం జరిగింది. ఇది ప్రస్తుతం ఒకవైపు హాట్ టాపిక్ గా మారగా, మరోవైపు ఉన్నటువంటి డీసీసీ నియామకాలకు సంబంధించి కూడా కొంత రచ్చ సాగుతుంది. సీనియర్లను పక్కబెట్టి జూనియర్లనే ముందుకు సాగిస్తున్నారన్న అంశానికి సంబంధించి మహేష్ గౌడ్ కి తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే రాబోయే 2 నెలలే రాజకీయంగా ఆయనకి కీలకం. ఇవి జ్యోతిష అంచనాలనే కూడా మనకు స్పష్టం అవుతుంది. మొన్నటిదాకా కామారెడ్డి సంబంధించినటువంటి పంచాయతీ కూడా షబ్బీర్ అలీ ఆడియో లీక్ అయింది. ఆడియోలో డబ్బులు తీసుకొని పదవులు పంచుతున్నారంటూ కూడా షబ్బీర్ అలీ వ్యాఖ్య చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యను ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రేవడంతో పాటు మహేష్ గౌడ్ డబ్బులు తీసుకున్నారు అంశానికి సంబంధించి ఇప్పటికే అధిష్టానం కూడా దృష్టిసారించిన నేపథ్యంలో వరుస చిక్కులతో మహేష్ గౌడ్ వరుస సమస్యలు వెంటాడుతున్నాయని చెప్పుకోవచ్చు. మరో 2 నెలల పాటు స్తబ్దతగా ఉండాలంటూ కూడా జ్యోతిష్యులు చెప్పినట్లుగా అయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ అమర్.